వాడుకోవడం లేదు, ఎందుకు వాడుకోవడం లేదు, వాడుకోవడానికి కల అవకాశాలను మీరు ఎందుకు పరిశీలిస్తలేరు ఈ ఎన్డీఎస్ఏ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ అని శరత్ కుమార్ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడిన మీరు విన్నారు, అడ్వకేట్ శ్రీరాంపట్ల శరత్ కుమార్ గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండ్రు. హైకోర్టు 21వ తేదీకి ఈ కేసుని వాయిదా వేసింది. కానీ అంత లోపల మనం చర్చించవలసింది ఒకటి ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో, కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహించింది, కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహించింది. మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోయిన తర్వాత 3 సంవత్సరాల దానికి రిపేర్ చేయకుండా ఉంటే, ఇప్పుడు మన రవీంద్ర గారు మనం ఒక షర్ట్ వేసుకుంటాం, ఒక అంగి వేసుకుంటాం, అంగికి చిన్న ఏడన చినిగినట్టు వస్తే దాన్ని ఎంబడే కుట్టేసుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్టు స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అనేది, దాన్ని అట్లనే ఇడిచిపెట్టడం వల్ల అది పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు మేడిగడ్డ ఇతర కాళేశ్వరం కాంపోనెంట్స్లో ఏవైనా డ్యామేజీలు జరిగినా కూడా ఆ డ్యామేజీకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత కాదా? చెప్పండి. గుడ్ ఈవినింగ్ శైలేష్ గారు, మీకు టీన్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇంతకుముందు శరత్ గారు మాట్లాడింది విన్నా. వారు కోర్టులో కేసు వేసినందుకు వారు ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తున్నా. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం మొదటి నుంచి కూడా కాళేశ్వరంలో విపరీతంగా అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఒక విష ప్రచారం ఎన్నికల ముందు చేశారు. దురదృష్టవశాత్తు ఎన్నికల సమయంలోనే ఈ యొక్క 2 లేదా 3 పిల్లర్లు కుంగిపోవడం అనేది జరిగింది. ఇది ఎన్నికల్లో చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది. దాని ద్వారా, ఆ ప్రచారం ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు. దానిని నిజం చేయడం కోసం, నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడం కోసం ఘోష్ కమిషన్ వేశారు. ఘోష్ కమిషన్ సంవత్సరంన్నర విచారణ చేసి తేల్చింది ఏంటంటే, ఘోష్ కమిషన్ కు వీళ్ళు ఇచ్చిన పరిధినే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారమే, ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద దర్యాప్తు చేయమని పరిధిని ఇవ్వలే ఘోష్ కమిషన్ కి. 3 బ్యారేజీల మీద ఇచ్చారు. 3 బ్యారేజీల్లో సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి కొన్ని వివరాలు ఘోష్ కమిషన్ చెప్పారు. దాంట్లో అవినీతికి సంబంధించి జరిగిందని ఎక్కడ కూడా పేర్కొనలేదు. దాంట్లో ఏం లేదు కనుకనే దాంట్లో కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కానీ లేదా కేసు పెట్టి జైలు పంపడానికి అవకాశం లేదు కనుక ఆ బదనాన్ని సిబిఐ పేరు మీద కేంద్ర ప్రభుత్వం మీదకి తోసివేయడానికి కేసును పంపించారు. ఈడ గమనించాల్సింది ఒకటే, 3 సంవత్సరాల్లో మనం సుందిల్ల కట్టాం, అన్నారం కట్టాం, మేడిగడ్డ బ్యారేజ్ కట్టాం, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేశాం. దాదాపుగా అనేక టన్నెల్స్ కానీ 1531 కిలోమీటర్ల కాలువలు కానీ, ఆ తర్వాత పోతే పంప్ హౌజులు 15 పంప్ హౌజులు కానీ, సబ్ స్టేషన్లు కానీ, అనేక భారీ రిజర్వాయర్లు కానీ పూర్తిగా ఈ కాళేశ్వరం పరిధిలో ఉన్నాయని 3 ఏళ్లలో నిర్మించాం. ఎన్డీఎస్ఏ కుంగిన పిల్లర్ల మీద వెంటనే అభిప్రాయం చెప్పారు, రిపేర్ చేయొచ్చు. అది ఎవరైతే మనకి ప్రాజెక్టు కట్టారో ఆ యొక్క ప్రాజెక్టు సంబంధించిన కంపెనీనే ఈ రిపేర్ చేసే బాధ్యత ఉంది, చేస్తామని కూడా వాళ్ళు అన్నారు. కానీ దాన్ని తేల్చకుండా వీళ్ళు పక్కన పెట్టారు. ఈడ గమనించాల్సింది ఇదొక అంశం. రెండో అంశం శైలేష్ గారు, ప్రజలకు అర్థం కావాల్సింది, మీరు అన్నట్టు 85 టీఎంసీల నీరు పోయినాయి. రోజుకి 50 నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు కిందికి వెళ్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కింద, మేడిగడ్డ దగ్గరికేమో ప్రాణహిత వస్తాయి. మేడిగడ్డ కింద సమ్మక్క బ్యారేజ్ ఉంది, అలాగే దుమ్ముగూడెం బ్యారేజ్ ఉంది, సీతారామ ప్రాజెక్టు బ్యారేజ్ ఉంది. ఈ 2 బ్యారేజీలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఏ రకమైన ఇబ్బంది లేదు. ప్రాణహిత నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఈ 2 బ్యారేజీలు పూర్తి స్థాయిలో షట్టర్స్ మూసి బ్యారేజీలు నింపే అవకాశం ఉంది. ఎందుకు నింపలే? ఎందుకు పంప్ హౌస్లు ఆన్ చేయలే? కేటీఆర్ గారు మేము 5వ తారీఖు నాడు వెళ్ళాం, మేము చూపించాం. 93 మీటర్ల వరకు ఉంటే కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేయొచ్చు, కానీ 96 మీటర్లు ఉంది. ఈడ లెవెల్ ఆఫ్ పంపింగ్ కి స్కోప్ ఉంది, మీరు ఇవి పంపింగ్ చేయండి. మేడిగడ్డ షట్టర్స్ మనం ఎలాగైతే మీరు ఓపెన్ చేసి ఉంచారో
అలాగే ఉంచి పంపింగ్ చేయొచ్చు. సుందిళ్ళలో పోయొచ్చు, సుందిళ్ళ నుంచి అన్నారంలో పోయొచ్చు, అన్నారం నుంచి ఎల్లంపల్లిలో పోసి మల్లన్న సాగర్ పంపొచ్చు, మిగతా అన్ని రిజర్వాయర్లో పంపొచ్చు అని మేము సవివరంగా చెప్పాం. సుందిళ్ళ అన్నారం బ్రహ్మాండంగా ఉంది, ఏ రకమైనటువంటిగా లోపం లేదు. అందుకటి అక్కడ నిల్వ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ పంపోజులకి సరిపోయే మట్టం వరకు ఉంచి మనం పంపింగ్ చేయొచ్చు. ఇవన్నీ వివరణ చెప్పాం. అవి చేయలే, మరి సమ్మక్క బ్యారేజ్ ఎందుకు చేయలే? దేవాదుల ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్థిరీకరణ ఉండినో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు నల్లగొండ జిల్లా చాలా పాటు, సిద్దిపేటలోని కొంత పాటు, ఇదంతా కూడా దేవాదుల దాదాపు 7.5 లక్షల ఎకరాల ఎస్ఆర్ఎస్పి దేవాదుల స్థిరీకరణ కిందికి వచ్చింది. శైలేష్ గారు 5.5 ఎకరాలేమో 5.5 లక్షలేమో ఏది దేవాదులది, ప్లస్ 7.5 లక్షలు ఎస్ఆర్ఎస్పిది, మొత్తం కలిపి 15 లక్షలకు సంబంధించి పుష్కలంగా నీళ్లు సమ్మక్క బ్యారేజీలు ఉన్నాయి. మనంబై గొడవ పెట్టాక 8వ తారీఖు నాడు 2 పంపులు, 9వ తారీఖు నాడు ఇంకో 2 పంపులు, 10వ తారీఖు నాడు ఇంకో 2 పంపులు, 6 నుంచి 7 పంపులు ఆన్ చేసి ఇప్పుడు నీళ్లు వదులుతున్నారు. ఏమైంది? ఇన్ని రోజులు నీళ్లు ఎందుకు సమ్మక్క బ్యారేజ్ నుంచి పంపిణీ చేయలే? ఎందుకు పంపించాలి కాబట్టి. రవీంద్రరావు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఏం మాట్లాడదామంటే, ఇప్పుడు అక్టోబర్ 2023లో 2 పిల్లర్లు కుంగిపోయిన తర్వాత ఎన్డీఎస్ఏ వచ్చేసి మీ రిపేర్లు చేయండి, ఇవన్నీ పనులు చేయండి అని చెప్పేసి చెప్పింది. 3 సంవత్సరాలు రేపు పొద్దున జరగబోయే కుట్ర ఒకటి ఏంటంటే, అక్టోబర్ 23 నాడు 2023 సంవత్సరంలో జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్లోని ఇతర కాంపోనెంట్స్ కానివ్వండి, మేడిగడ్డకు కానివ్వండి, ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఆ కుట్రని అది కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ పార్టీ మీద వేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి 2023 తర్వాత ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు జరిగిన అదనపు అడిషనల్ డ్యామేజెస్ ఏంటిదనేది కూడా ఒకటి లెక్క తీయవలసిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగాల మీద, కాళేశ్వరం ప్రాజెక్టుని ఉపయోగించుకోవచ్చు అని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన మీద, కాళేశ్వరం ప్రాజెక్టుని ఉపయోగించుకోలేము, దాన్ని ఏమాత్రం కూడా వాడలేము అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ ప్రాజెక్టులోని ఏ కాంపోనెంట్ను కూడా ఉపయోగించుకునే అవసరం ఉన్నా కూడా ఉపయోగించుకుంటలేదు. సేఫ్టీకి సంబంధం లేకుండా ఉండే కాంపోనెంట్లను కూడా ఉపయోగించుకుంటలేదు. దానివల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హైకోర్టులో అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఒక పిటిషన్ వేసినారు. దాన్ని తాజాగా సర్వే ఒకటి చేయాలి, ఈ ప్రాజెక్టులో ఏవేవి ఉపయోగించవచ్చు, ఏవేవి ఉపయోగించలేము, ఏమేం చేస్తే ఏవేవి ఉపయోగించవచ్చు అని తాజాగా సర్వే చేయమంటున్నారు. కానీ యాక్చువల్గా దీంట్లోనే ఒక కుట్ర దాగి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే, అక్టోబర్ 21, 2023 నాటికి ఎంత డ్యామేజ్ జరిగింది, ఆ తర్వాత ఆ డ్యామేజ్ని రిపేర్ చేయకపోవడం వల్ల, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో గోడకి ఏదైనా పలుగు వస్తే, గోడ ఏదైనా పగిలితే మీరు దాన్ని సిమెంట్ వేసి రిపేర్ చేస్తారు. రిపేర్ చేయకపోతే 2-3 ఏళ్ళు అట్లే ఇడిచిపెట్టేస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అది రిపేర్ చేయకపోవడం వల్ల అయిన డ్యామేజీకి ఈ కాంగ్రెస్ పార్టీది బాధ్యత కాదా? కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, వాళ్ళు రిపేర్ చేయకపోవడం వల్ల అయిన డ్యామేజీని కూడా కేసీఆర్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. తక్కలపల్లి రవీంద్రరావు గారు, కాంగ్రెస్ పార్టీ రిపేర్ చేయకపోవడం వల్ల జరిగిన డ్యామేజీని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసే కుట్రని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందా లేదా? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా శైలేష్ గారు, ఇప్పుడు మనం 3 సంవత్సరాల్లో 3.5 ఏళ్లలో 18 కేంద్ర ప్రభుత్వ సంస్థలతో అనుమతులు తీసుకొని ఇంత పెద్ద కాళేశ్వరం, గ్రూప్ ఆఫ్ కాళేశ్వరాన్ని నిర్మించాం. ఇది 2 పిల్లర్లు కుంగిపోయిన మరుక్షణమే ఆగమేఘాల మీద మీరు అన్నట్టుగా రిపేర్ చేయాలి. రిపేర్ చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ కాళేశ్వరం అనేది విధ్వంసం జరగాలి, కేసీఆర్ గారు రాజకీయంగా భూస్థాపితం కావాలనే లక్ష్యం. కాకపోతే మరి ఏంటండి, 2.5 ఏళ్ళు రిపేర్ చేసుకోమనమని అనుమతి తెచ్చుకోవడానికి చేతగాని ఈ దద్దమ్మలు ప్రాజెక్టు ఎట్లా కడతారండి? ఇది ఎన్ని కాల పరీక్షలు నిలిచిందండి? 28 లక్షల క్యూసెక్ల భారీ వరద వస్తే కూడా ఆకాశమే కుంగి
మొత్తంగా కురిస్తే కూడా ఆ ఆ యొక్క కుంగిపోయిన పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజీ కించిత్తు కూడా నష్టం జరగలే. ఇప్పటికీ దాదాపుగా 3 పైన మనం ఈ యొక్క వరదల్ని ఫేస్ చేసినాం. ఏది 23 అవును. వరదలు అయితే 24 అయితే 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా వస్తాను. ఇంకోటి శైలేష్ గారు దాని కింద ఇంకా 2 బ్యారేజీలు ఉన్నాయి. సమ్మక్క బ్యారేజ్ ఉంది, సీతారామ బ్యారేజ్ ఉంది. ఈ 2 కూడా పూర్తయినాయి. ఈ 2 కూడా పంప్ హౌస్లు పూర్తయినాయి. నీటి పంపింగ్కి ఇప్పుడు ఫుల్ ఫోర్సింగ్ లోకి అవి వచ్చినాయి. ఇది డ్యామేజ్ జరిగితే దీనివల్ల ఇబ్బంది జరిగితే ఆ 2 బ్యారేజ్లు కూడా ఇబ్బంది కదా. అంటే ఇది కాళేశ్వరం అనేది కథమైపోవాలి. కేసీఆర్ గారు దాంట్లో భూస్థాపితం కావాలనే లక్ష్యం కాకపోతే కాంగ్రెస్ వాళ్ళది ఏముందన్నది? ప్రాజెక్టులు కట్టమనమ్మా, బ్యారేజీలు కట్టమనమ్మా, కాలువలు తీయమనమ్మా, వీళ్ళని చేయమన్నది. ఆగమేఘాల మీద ప్రపంచమే ఆశ్చర్యం పొందేలాగా అద్భుతమైనటువంటి సాంకేతిక నైపుణ్యంతో కూడిన ఈ ప్రాజెక్టుని యావత్ తెలంగాణకి, మంచినీళ్ళకి, సాగునీరుకి, పరిశ్రమలకి, హైదరాబాద్కి అనుసంధానం చేసిన ఈ ప్రాజెక్టుగా పిల్లలు కుంగిపోతే రిపేర్ చేయలేదంటే అర్థం ఏముందండి? ఇప్పుడు రవీంద్రరావు గారు, డ్యామేజీ జరిగింది, అది కుట్రపూరితంగా డ్యామేజ్ జరిగిందా లేకపోతే సహజంగానే డ్యామేజ్ జరిగిందా అదొక పెద్ద చర్చనీయాంశం. కానీ ఆ డ్యామేజీకి రిపేర్ చేయకపోవడం వల్ల, ఆ డ్యామేజీని కంట్రోల్ చేయకపోవడం వల్ల జరిగిన డ్యామేజీకి ఈ కాంగ్రెస్ పార్టీది బాధ్యత కాదంటారా? 100% కాంగ్రెస్ పార్టీ బాధ్యత. కాంగ్రెస్ పార్టీకి రాజకీయం కావాలి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మీద కానీ, ఈ రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల మీద కానీ, తెచ్చుకున్న రాష్ట్రం మీద కానీ మమకారం లేదు. ఆయనకు మమకారం ఉన్నది ఆయన రాజకీయ గురువు, ఆయన బాస్ చంద్రబాబు నాయుడు. ఆయనకు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఇవాళ చేదోడు వాదోడుకున్న ఆంధ్ర పెత్తందారులు బడాబాబులు తప్ప, సమైక్యవాదులు తప్ప మరొడిగా. ఇది ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పాలి శైలేష్ గారు. ఇప్పుడు మన కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయమంటే ఎవడన్నా మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తీసినాక ఎవడన్నా పంప్ హౌస్ ఆన్ చేస్తారా అని, ఎట్లా ఆన్ చేస్తారా అని చెప్పని ఆయన పెద్ద మనిషి అన్నాడు. శైలేష్ గారు, తెలంగాణ ప్రజలు, రైతులు, టీవీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. దేవాదా ప్రాజెక్టు మొన్న మనం వచ్చినాక సమ్మక్క బ్యారేజ్ కట్టడానికి ముందు వరకు 15-16 ఏళ్ళు వితౌట్ బ్యారేజీ దేవాదుల పంప్ హౌస్ నడిపారు, నీళ్ళని ఇచ్చారు. ఇది వరదలు వచ్చినప్పుడల్లా అవి ఎట్లు ఇచ్చారండి? దేవాదులకి ద్వారా బ్యారేజీ లేకుండా ఎలానైతే పంపింగ్ చేశారో ఆ పంపింగ్ చేసిన విధానంలోనే కన్నెపల్లి పంప్ హౌస్ కూడా ఆన్ చేయొచ్చు అనేది మనం చెప్తున్నాం ఇక్కడ. ఇది రవీంద్రరావు గారు, రైతులకు అర్థమయ్యే భాషలో సులభంగా చెప్పాలంటే, కాలువలో నీళ్లు పోస్తుంటే మనం మోటార్లు పైపులు వేసి దాని నుంచి మోటార్ పంప్ చేసినట్టే కదా. దానికి ఏ రైతు కూడా కాలువలో నీళ్లు పోతుంటే దాన్ని బరాజ్ లాగా పెట్టి అక్కడ నీళ్లు నిల్వ ఉంచిన తర్వాత కదా, సహజంగా ఫ్లో పోతుంటే ఆ ఫ్లో నుంచే పంపు చేసుకుంటాడు కదా. చేసుకుంటాం కదా, అదే సిస్టమ్. దానికి దేవాదుల సుదీర్ఘకాలం మీరు బ్యారేజ్ కట్టలే కదా పుణ్యాత్ములు. మీరు తుమ్మిడి అట్ల దగ్గర ఫౌండేషన్ వేస్తారు, బ్యారేజ్ కట్టారు, కానీ కాలువల్లో అవుతారు. ఎస్ఆర్ఎస్పి ఎక్కడో ఉంటుంది. మా మైబాద్ ఏరియాకి 35 సంవత్సరాలు సుక్క నీరు ఇవ్వలే. సర్కార్ తుమ్మలు మొలిసినాయి. కేసీఆర్ గారు వచ్చినాక, ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ వచ్చినాక కదా మా మైబాద్ ఏరియాకి, నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి కానీ, సూర్యాపేట కానీ, జనగాం కానీ, ఈ ప్రాంతాలన్నిటికీ, కొత్త ప్రాంతాలకి, వీటన్నిటికీ నీళ్ళు ఎట్లా వచ్చినాయండి? కాలువలు వచ్చి 30-35 ఏళ్ళు మీరు నీళ్ళు ఇయ్యలే. మీరు ఎట్లనే సీతారామ దుమ్ముగూడ దగ్గర బ్యారేజ్ కట్టారు, కానీ పైప్ లైన్లు వేసింది. మీరు ఎక్కడ కూడా ఏంటంటే హైయెస్ట్ కమిషన్లు వచ్చే కాలువలు తవ్వుతారు, అవి వేస్తారు, కానీ ఎక్కడ కూడా మీరు మాత్రం బ్యారేజీలు కట్టారు. బ్యారేజీలు మేము కట్టినాం. శైలేష్ గారు, నేను కూడా మైబాలో ఇల్లు కట్టుకున్నా ఓ 4 ఏళ్ల క్రితం. ఇది డిసెంబర్లో నేను ఇల్లు గృహప్రవేశం చేసిన. వర్షాకాలం జూన్ జూలైలో విపరీతమైన నీళ్లు గారినాయి ఇంట్లో. అందరు పరిశీలన ఇట్లా నీళ్లు గారినాయి అయిందని. ఏమంటే ఇంజనీరింగ్ చూసినాం, ఎక్కడ టెక్నికల్ ఇష్యూ ఉందో అది వెంటనే ఆగమేఘాల మీద పూర్తి చేసుకుంటే ఈ రోజు వరకు సుక్క డ్రాప్ మా ఇంట్లో కాలడాలే. అంటే కొత్త ప్రాజెక్టు కట్టినప్పుడు ఎక్కడో చిన్నపాటి సాంకేతిక సమస్య వస్తుంది. అది గోదావరి లాంటి
అత్యంత లోతైన ఇసుక మేటలు ఉన్న ప్రాంతంలో. అదే మరి దుమ్ముగూడలో ఎందుకో బ్యారేజ్ కి ఇబ్బంది రాలే, అదే మరి సమ్మక్క బ్యారేజ్ కి ఎందుకో ఇబ్బంది రాలే, మరి ఎందుకో వీటికి ఈ రెండు సుందిళ్ళు అన్నారానికి బ్యారేజీలకు రాలే. ఈ అన్నిటికి రాని ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగితే నువ్వు 3 ఏళ్ళు పంట పెట్టి భారీ వరదలకి ఇది ఎట్ట కూలిపోలేదా అని బాధపడతావా? ఎట్లా రైతుల కళ్ళల్లో నీళ్లు పడతామని. ఇంకోటి శైలేష్ గారు, ప్రజలకు కూడా అర్థం కావాలి, కేసీఆర్ గారు నీటి తీరువా విధానాన్ని అనుసరించడం వల్లనే విపరీతమైన భూగర్భ జలాలు అనేవి ఉన్నాయి. పాత బావ బోర్లకి నీళ్ళు వచ్చినాయి, పాత బావులకి నీళ్ళు వచ్చినాయి. అత్యంత కరువు పీడిత ప్రాంతాలకు కూడా భూగర్భ జలాలు పుష్కలంగా ఎందుకు వచ్చినాయి? మోటార్ లేకుండానే బోర్లకి నీళ్లు బయటకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి శైలేష్ గారు అంటే, పడవబడ్డ మొత్తం చెరువులని మనం మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసినాం. విపరీతమైన వాగులల్లా వంకలల్లా ఎక్కడ నీటి వరదలు పోతాయో అక్కడ మొత్తంగా కూడా చెక్ డ్యాంల నిర్మాణం అనేది మనం విపరీతంగా చేసుకున్నాం. భారీ రిజర్వాయర్లు ప్రతి జిల్లాలో మనం చేసినాం. కాకతీయులు కట్టిన పెద్ద పెద్ద చెరువులను అన్నిటి కూడా మనం పునర్నిర్మించుకొని తూములని నిర్మించుకొని బాగు చేసుకొని మత్తల ద్వారా పోతున్న నీళ్ళని బాగు చేసుకున్నాం. మొత్తం గోదావరిని కూడా మనం రిజర్వాయర్ గా చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న చిన్నపాటి నదులు గాని ఏరులు గాని వాగులు గాని అన్నిట్లో చెక్ డ్యాంలు కట్టడం వల్ల విపరీతమైన నీటి మట్టాలు పెరిగినాయి. ఈ దరిద్రులు సన్యాసులు వచ్చినాక ఇసుక కోసం చెక్ డ్యాంలు బ్లాస్టింగ్ చేసిన శైలేష్ గారు, మీకు తెలియదు విషయం. దాదాపు ఒక 3-4 చెక్ డ్యాంలను వాళ్ళు బ్లాస్టింగ్ చేసి పేల్చేసి ఇసుకను తోడుకొని పోయింది చేశారు. ఇప్పటికీ ఎప్పుడైనా మనకి మన గవర్నమెంట్ ఉన్న మొత్తం పీరియడ్లో ఈ యొక్క దేవాదులతోటి జూన్ జూలైలో పుష్కలంగా చెరువులు నింపేది. చెరువులు నింపడం వల్ల ఏమైంది, ఈ మత్తలతోటి వాగులలో పోతాయి, వాగులలో పోగానే చెక్ డ్యాంలలో ఉంటాయి. ఈ చెక్ డ్యాంలలో వాగులలో చెరువులలో ఉన్న నీళ్లతోటి ఏర్లలో ఉన్న నీళ్లతోటి మొత్తం పంట పొలాల్లో నీళ్లు ఉండడం తోటి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేది. ఇవాళ పంట విత్తనాలు ఎండిపోతున్నాయి, నార్లు ఎండిపోతున్నాయి, వేసిన పత్తి ఎండిపోతున్నది. విపరీతంగా టెన్షన్ లో రైతులుంటే బ్రహ్మాండంగా నీళ్లు పోతుంటే మీరు అన్నట్టుగా కింద వాళ్ళు ఒక నదినే తవ్వినరు. ఏది మన కిందికి పోయినాక మన ప్రకాశం బ్యారేజ్ లో అనుసంధానం చేసి నందిగామ ఏరియాలో పట్టిసీమ నుంచి తీసుకుపోయి మొత్తంగా ప్రకాశం బ్యారేజీ ఇవాళ పుష్కలంగా ఉంది. ఇవాళ గుంటూరు గాని నెల్లూరు గాని ఆ జిల్లాలని వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఎక్కడ చూసినా వాళ్ళ కృష్ణా గోదావరి నీళ్ళని అనుసంధానం చేసుకొని 2 బేసిన్లలో పుష్కలంగా నీళ్లుంటే మన నీళ్ళని కిందికి ఇన్ని బ్యారేజ్లను దాటవేసి పంపించినాం అంటే ఇంకో కుట్ర ఉంది. నేను నిన్న పోయొచ్చిన శైలేష్ గారు, ఈ ప్రజలు కూడా అర్థం కావాలి. ఈ మొన్న పంప్ హౌస్ ఆన్ చేసిండ్రు, ఏది సీతారామ ప్రాజెక్ట్ ఇది ఆన్ చేస్తే నీళ్లు బాగానే ఆన్ చేసిండ్రు కదా అని చూసిన. మొన్న నేను జూలూరుపాడు మండలం పోయినా, అక్కడ పోతే ఏమైందంటే సీతారామ ప్రాజెక్టు కాలువకి మధ్యన షట్టర్స్ పెట్టి ఈ సత్తుపల్లి వైపు మొన్న 100 కోట్లు శాంక్షన్ చేసి ఆగమేఘల మీద కాలువ తవ్వి ఆ కాలువకి నీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు విడుదల చేసిన నీళ్ళని ఇది సత్తుపల్లి నుంచి పోయి ఆంధ్రాలో పడుతున్నాయి. ఇప్పుడు మన సీతారామ ప్రాజెక్టు ఆన్ చేసిన పంపుల నీళ్లు మధ్యన వైరాగ్ పోకుండా జూలూరుపాడు దగ్గర షట్టర్స్ పెట్టి సత్తుపల్లి నుంచి డైవర్ట్ చేసి ఆంధ్ర బార్డర్ దాటిస్తాను ప్రత్యక్షంగా. దయచేసి మన టీ న్యూస్ మన ఖమ్మం జిల్లా దాన్ని మీరు పంపించండి, మొత్తం వీడియో చేసి ఒక ఎపిసోడ్ పంపించి ఈ దగులుబాజీ ఈ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొత్తం ఆంధ్ర చుట్టాలు ఉన్నారు. ఆయన బార్డర్ కరెక్ట్ గా ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో ఆయనకు 6 నుంచి 700 ఎకరాల ఫామ్ ఆయిల్ భూములు ఉన్నాడు ఈ మధ్య కాలంలో. ఆ భూములు సగమేమో మన బార్డర్లు ఉన్నాయి, సగమేమో ఆంధ్ర బార్డర్లు ఉన్నాయి. ఆయనే భూములు కానుకొని ఇవి మొత్తం ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోతున్నాయా లేదా మన టీవీ ద్వారా ప్రత్యక్షంగా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా పంపించి అక్కడ నుంచి ఒక గ్రౌండ్ రిపోర్ట్ తెప్పిస్తాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం రవీంద్రరావు గారు. బ్రేక్ తర్వాత తెలంగాణ రైతుల మెడ మీద ఇంకొక కత్తి వేలాడుతుంది. ఆ కత్తి ఏంటంటే విద్యుత్ కత్తి. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 44% ఉంది. దాదాపుగా సగం కంటే
తక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బొగ్గు లేదు, విద్యుత్ లేదు, విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. 80 మిలియన్ యూనిట్ల విద్యుత్తుని కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను మాత్రం పండబెడుతుంది. రేపు నీటి కష్టాలు ఎదుర్కొంటున్న తెలంగాణ రైతుకు ఇప్పుడు విద్యుత్ కష్టం కూడా వచ్చిపోయేటట్టుగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 44% ఉంది. అంటే 66% ఉత్పత్తి, అసలు 56% ఉత్పత్తి జరుగుతలేదు తెలంగాణ విద్యుత్ పవర్ ప్లాంట్లలో. కొత్తగూడెం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లలో 6-7 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆ బొగ్గు సరఫరా కాకపోతే అక్కడ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,180 మెగావాట్లుంటే ప్రస్తుతం మనం 3,190 మెగావాట్ల మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. 80 మిలియన్ యూనిట్ల విద్యుత్తుని పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. రవీంద్రరావు గారు, నీటి సంగతి సరే, నీటి గురించి మన ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడతలేదు, రైతులను పట్టించుకుంటలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఒక కొత్త పిడుగు వచ్చిపోయేటట్టుగా అనిపిస్తుంది. అదే విద్యుత్ పిడుగు. ఎందుకంటే కాలువల్లో నీళ్ళు లేకపోయినా అట్లీస్ట్ బోర్లను ఉంటాయి, బోర్ల నుంచి అయినా పంపు చేసుకుందామంటే కరెంటు కష్టాలు వచ్చిపోయేటట్టుగా అనిపిస్తుంది. ఈరోజు మనం చూసినాం అనేక జిల్లాల్లో రైతులు సబ్స్టేషన్లను ముట్టడించిండ్రు. రవీంద్రరావు గారు, ఈ కష్టాలకు అంతు లేకుండా పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు శైలేష్ గారు, వీళ్ళ వ్యవహారం చూస్తే ఏ మంత్రికైనా ముఖ్యమంత్రికైనా పరిపాలనా అనుభవం లేదు, ముందు చూపు లేదు, ముందు జాగ్రత్త లేదు, ఆయా శాఖల పైన పట్టు లేదు, ఆ శాఖల పైన ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు అనేది అనేక విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో మన కరెంటు పోవడం ముందు యూరియా ఏందండి? మన ప్రభుత్వంలో యూరియా అనేది అసలు సమస్య ఉండేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారు ఏం చేసేదంటే ఎంత వ్యవసాయం ఎంత పొలం చేస్తున్నారు, ఎంత పత్తి చేస్తారు, ఎంత మొక్కజొన్న పండిస్తారు, ఏ పంటకు ఎంత యూరియా కన్జంప్షన్ కావాలి, ఎంత డిమాండ్ ఉంటుంది, దాని వరకు మనకి ఎలక్ట్రేషన్ అయింది ఎంత, అడిషనల్ గా మనకి ఎంత కావాలి, అడిషనల్ గా దాన్ని తెచ్చుకోవడం కోసం ఏం చేయాలనేది ప్లానింగ్ చేసుకునేది, మొత్తం ఎక్వైరీ చేసుకునేది, పేమెంట్ చేసేది, తెచ్చి మన దగ్గర రెడీగా పెట్టుకునేది, రైతులకు సకాలంలో అందించేది టెన్షన్ లేకపోయింది. ఇది వాళ్ళకి లేదు కాబట్టి ఇవాళ వైఫల్యం. పవర్ ఏంది? మన కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచన చేశారు. థర్మల్ పవర్ ఎంత, హైడల్ పవర్ ఎంత, సోలార్ పవర్ ఎంత, ఎంత ఇబ్బంది ఉంటుందని. అంత కొత్త రాష్ట్రమైన, కరోనా ఉన్నా, డిమానిటేషన్ ఉన్నా, ఇరిగేషన్ మీద ఇంత డబ్బులు వెచ్చించిన 35,000 కోట్ల రూపాయలు పెట్టి 4,000 మెగావాట్లకు ఇవ్వగలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేసి మనం అప్పచెప్పాం కదా, ప్రొడక్షన్ లోకి వచ్చింది కదా. ఇంత పవర్ జనరేషన్ చేసి ఇప్పుడు ఆ ప్రొడక్షన్ సగానికి సగం పడిపోయింది. 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉంటే కేవలం ఇప్పుడు 13-1500. శైలేష్ గారు, మీరు మనోలో పంపించి ఏ పవర్ ప్లాంట్ దగ్గర పంపేయండి, మీరు భూపాలపల్లి పంపేయండి, పాల్వంచ పంపేయండి, యాదాద్రి పంపేయండి, మా రామగుండం పంపండి, యాడి పంపించినా 50% కూడా జనరేట్ చేయడం లేదు. నేను మొన్న భూపాలపల్లి పోయినప్పుడు అడిగిన, పాల్వంచ పోయినప్పుడు అడిగిన, 800 ఉంటే ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అంటే 300-350 మెగావాట్లు. 50 కంటే తక్కువ, 50% కంటే తక్కువ, 50% కూడా కావడం లేదు. కారణం ఏంటంటే, సార్ మేము డిమాండ్ ఉన్నంత మేరకి ప్రొడక్షన్ చేస్తామంటే, అంటే డిమాండ్ లేదని అంటున్నారు వీళ్ళు విచిత్రంగా. అంటే అది వీడు మోటార్ లాంచ్ చేయడు. ఎందుకు మోటార్ లాంచ్ చేయడం అంటే కరెంట్ కాలుతుంది. కరెంట్ కాలుతుంది అంటే బొగ్గు. వీళ్ళకి సింగరేణి మీద కూడా కమాండింగ్ లేదండి. ఎంతమంది మారుతారు? 6 నెలలకో డైరెక్టర్ మారుతాడు. దాన్ని రివ్యూ లేదు. ఎంత ప్రొడక్షన్ చేస్తారు, ఎంత నీడి ఉంది, పవర్ ప్లాంట్స్ కి ఎంత బొగ్గును నిల్వలు ఉంచాలి, అదంతా కూడా లేదు. దొంగ లెక్కలు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని వీళ్ళు లెక్కలలో చూపించారు. ఫిజికల్ గా లేదు. ఎందుకు లేదు అంటే బూడిద ఉంది, అక్కడ బొగ్గు కాదు బూడిద ఉంది. ఎందుకోసం అంటే జాతీయ లెక్కల్లో ఈ అప్పులోళ్ళు కానీ లేదా ఈ కంపెనీకి అప్పులు ఇవ్వాలన్నా కానీ ఆ పారామీటర్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ రికార్డు చూపించినట్టు, అంటే లాభాలు చూపించాలని. అంటే ఈ రకమైన దిక్కుమాల వేషాలు వేసుకుంటూ దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది ప్రయత్నంలో ఉన్నారు తప్ప క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడంలో
ఉన్న వనరులను సద్వినియోగం చేయడంలో, ఉన్న డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ చేయడంలో, అవైలబిలిటీ ఉంచడంలో సరి అయినటువంటిగా వర్కౌట్ కానీ, ఆ సీరియస్నెస్ కానీ, ఆ రివ్యూ కానీ, ఆ సమర్థులైన అధికారులని నియామకం చేసి పని చేయించుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు అనేది పూర్తిగా కానీ ఇది వాస్తవం. వీళ్ళ అసమర్థత, అధికారుల మీద వీళ్ళకు నియంత్రణ లేకపోవడం, అధికారులంటే మంత్రులు, ముఖ్యమంత్రి అంటే అధికారులకు లేకపోవడం వల్ల రైతులు సఫర్ అవుతున్నారు కదా. ఈరోజు రైతులు బాధపడుతున్నారు. మీరు చూస్తున్నారు టీవీలో, ఆడ చూడండి, ఒక సబ్ స్టేషన్ దగ్గర రైతులు పోయి ఆ సబ్ స్టేషన్ అధికారులతోటి వాగ్వాదానికి తిరిగినారు. మీరు పవర్ వస్తలేదు, మాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు ఏందనేది. ఇగో 2-3 విషయాలు అవుతున్నాయి శైలేష్ గారు. ఇప్పుడు కొనుగోళ్ల కాడ నాన్న కోసం పడ్డారు. బోనస్ అని ఆశపడి అందరూ మార్కెట్లో తీసుకొస్తే అందరూ ఈ మాటలు నమ్మి సన్న ఓట్లు వేస్తే సన్న ఓట్ల పంట తగ్గింది, తర్వాత బోనస్ ఇచ్చుడు తగ్గింది, తర్వాత కొనుగోలు ప్రాబ్లం అయింది, తర్వాత యూరియా ప్రాబ్లం అయింది, తర్వాత పవర్ ప్రాబ్లం అయితేనే ఉంది. ఆ తర్వాత పోతే గ్రౌండ్ లెవెల్ వాటర్ పూర్తిగా కోల్పోతున్నారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ పోయింది, కొత్తగా బోర్లు వేయాల్సి వస్తుంది, మళ్ళీ బావులలో పుడికలు తీయాల్సి వస్తుంది, చెర్లలో నీళ్ళు లేకుండా పోయింది, వేసిన విత్తనాలు చల్లినాయి, ఆ పంట కూడా ఇప్పుడు ఆ మొలకలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఏ తర్వాత ఏంటంటే 2014 ముందు వ్యవసాయ రంగం ఏ రకంగానైతే అన్ని విభాగాల్లో కుంటుపడిపోయిందో ఆ విధానమే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ వస్తాను. మార్పు ఏంటంటే కేసీఆర్ గారు తెచ్చింది అభివృద్ధి అయితే మళ్ళీ తిరిగి యథాస్థితికి చేర్చడం కోసం వీరు చేస్తున్నదే మార్పు. అదే చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చినట్టు మంచి రోజులన్నీ చూసి మళ్ళా ఆ పాత రోజులు చూస్తున్నాం, ఆనాటి రోజులు చూస్తున్నాం. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం మించిపోయింది. ఈరోజు చర్చలో మాతో పాల్గొన్నందుకు. రాష్ట్రంలో మొత్తానికి రైతులకు ఒకటి తర్వాత ఒకటి కష్టాలు పడుతున్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా రైతులను ఆదుకోవడం కోసం చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు. ఒక పక్క రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే బోరుబావుల మీదైనా నీళ్లను తీసుకొని పంటలను పండిద్దామనుకుంటే కరెంటు కష్టాలు రాబోయే రోజుల్లో ఎక్కువయ్యేటట్టుగా అనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకున్నాం. అందరికి సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ న్యూస్.